రైతుల నోటికాడి బుక్కను బీజేపీ లాక్కుందని, రైతు బంధు నిధులను ఎన్నికల కమిషన్ నిలుపుదల చేయటంలో బీజేపీ కుట్ర ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జమ చేస్తే భాజపా ఫిర్యాదుతో ఎలక్షన్ కమిషన్ నిలుపుదల చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీలలో ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేశామని, రైతు బంధు పథకం కొనసాగుతూనే ఉంటుందని, ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. రైతు బంధు పథకం నిలుపుదల పేరుతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన సమయం కంటే ముందుగానే ఈసారి రైతు ఖాతాల్లో డబ్బులు వేసినాము. ఈరోజు ఈసీని, ఎలక్షన్ కమిషన్ని అస్త్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో పడ్డ నిధులను ఆపేలా కుట్రలు చేసింది. రైతుల నోటి దగ్గర వచ్చిన బుక్కను లాక్కున్నది. బీజేపీకి మనం చూస్తే అన్నదాత అన్నా, రైతులన్నా వారిపైన ఎందుకో అక్కస్సు, ఆగ్రహం. మొదటగా కేంద్రంలో నల్ల చట్టాలను తీసుకొచ్చి వారందరినీ నట్టేట ముంచే కార్యక్రమం చేసింది. నల్ల చట్టాలను వ్యతిరేకించిన రైతు సోదరులను, దానిపైన పోరాటం చేసిన వందలాది మంది రైతులను బీజేపీ పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిందరవిందర చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, వారి ప్రభుత్వంలో నిధులను ఆచిచూచి ఖర్చు చేసే ప్రయత్నంలో ఇబ్బందులున్న అన్నదాతలను ఆదుకోవాలని బ్యాంకులలో రైతు సంబంధించిన నిధులు జమ చేసినాం. రైతు బంధు నిధులను జమ చేయటం జరిగింది. ఇప్పుడు బీజేపీ ఏం చేసిందంటే ఈసీని అస్త్రంగా ఉపయోగించుకొని, అడ్డం పెట్టుకొని బ్యాంకు ఖాతాల, రైతుల ఖాతాలో పడ్డ సొమ్మును నిలిపివేసే కార్యక్రమం ఈరోజు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన